రష్యాతో గత 3 ఏళ్లుగా యుద్ధంతో తలమునకలైన యుక్రెయిన్లో తొలిసారిగా ప్రజలు ఆందోళన బాట పట్టారు. అధ్యక్షుడు జెలెన్స్కీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టారు. కీవ్, లివ్, డిప్రో, ఒడెసా నగరాల్లో వేలాది మంది పౌరులు వీధుల్లోకి వచ్చి అధ్యక్షుడు జెలెన్స్కీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. అసలు ఎందుకు యుక్రెయిన్ ప్రజలు రోడ్డెక్కారు? ప్రజా నిర్ణయాన్ని కాదని జెలెన్స్కీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? జెలెన్స్కీ నిర్ణయం యుక్రెయిన్ భవిష్యత్తుని ఎలా ప్రభావితం చేస్తుంది? ఈ చట్టాన్ని రద్దు చేయడానికి జెలెన్స్కీ ఒప్పుకుంటారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. జూలై 22న ఉక్రెయిన్ పార్లమెంటు ఒక వివాదాస్పద బిల్లు ఆమోదించింది. ఉక్రెయిన్లోని 2 కీలక అవినీతి నిరోధక సంస్థలైన నేషనల్ యాంటీ కరప్షన్ బ్యూరో, స్పెషలైజ్డ్ యాంటీ కరప్షన్ ప్రాసిక్యూటర్స్ ఆఫీస్ స్వాతంత్రాన్ని బలహీనపరిచేలా జెలెన్స్కీ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండింటిని వీటో చేయాలని ప్రజలు కోరుతున్నా జెలెన్స్కీ మాత్రం చట్టంగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రాసిక్యూటర్ జనరల్ ఈ సంస్థలపై విస్తృత అధికారాలు లభించాయి. ఇక ప్రాసిక్యూటర్ జనరల్ను అధ్యక్షుడు నేరుగా నియమిస్తారు. దీనివల్ల ఈ సంస్థలపై రాజకీయ జోక్యం సాధ్యమవుతుందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టానికి ఆమోదం లభించిన కొన్ని గంటల్లోనే కీవ్లోని ఇండిపెండెన్స్ స్క్వేర్లో వేలాది మంది ఆందోళనకారులు గుమిగూడారు. లివ్లోని స్వోబోడీ అవెన్యూ, డ్నిప్రో, ఒడెసాలో కూడా ఆందోళనలు చెలరేగాయి. వీటు ది లా, మేము యూరోప్ను ఎంచుకున్నాం, ఏకాధిపత్యాన్ని కాదు వంటి నినాదాలతో ఆందోళనకారులు తమ నిరసనను వ్యక్తం చేశారు. 2022 రష్యా దండయాత్ర తర్వాత ఉక్రెయిన్లో తొలిసారిగా ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఈ కొత్త చట్టం ప్రకారం నేషనల్ యాంటీ కరప్షన్ బ్యూరో, స్పెషలైజ్డ్ యాంటీ కరప్షన్ ప్రాసిక్యూటర్స్ ఆఫీస్ నిర్వహించే దర్యాప్తులను ప్రాసిక్యూటర్ జనరల్ రుస్లాన్ క్రావ్చెంకోకు బదిలీ అవుతాయి. 2014 యూరో మైదాన్ విప్లవం తర్వాత నాబు, శాపో సంస్థలను ఏర్పాటు చేశారు. ఇవి ఉక్రెయిన్లో అవినీతిని అరికట్టడానికి, యూరోపియన్ యూనియన్తో సన్నిహిత సంబంధాలను నెలకొల్పడానికి కీలకమైన సంస్థలుగా పరిగణిస్తారు. అయితే ఈ సంస్థలు జెలెన్స్కీ హయాంలో అనేక మంది అధికారులపై అవినీతి ఆరోపణలను దర్యాప్తు చేశాయి. దీంతో వీటిని ప్రాసిక్యూటర్ జనరల్ కిందకు తీసుకొచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా చేయడం వల్ల ఈ సంస్థలు ప్రాసిక్యూటర్ జనరల్ ఆఫీసులో ఒక ఉపవిభాగంగా మారతాయని, అంతేకాక స్వతంత్ర సంస్థల పనితీరును అంతం చేస్తుందని నాబు, శాపో సంస్థల అధిపతులు పేర్కొన్నారు. జెలెన్స్కీ ఈ చట్టాన్ని సమర్థిస్తూ ఇది నాబు, శాపోలో రష్యన్ ప్రభావాన్ని తొలగించడానికి అవసరమని పేర్కొన్నారు. జూలై 21న ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ నాబు కార్యాలయాలపై దాడులు చేసింది. నాబులోని 15 మంది అధికారులను రష్యన్ గూఢచారులతో సంబంధాలున్నాయని ఆరోపించి విచారించింది. అయితే ఎస్బియు చేసిన ఆరోపణలపై ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. అంతేకాక ఇవి స్వతంత్ర సంస్థలను బలహీనపరిచేందుకు ఇలా చేశారని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఈ చట్టంపై విమర్శలు రావడంతో జెలెన్స్కీ టెలిగ్రామ్లో ఒక ప్రకటన చేశారు. ఉక్రెయిన్లో అవినీతి నిరోధక సంస్థలు పనిచేస్తాయని, కానీ రష్యా ప్రభావం లేకుండా పనిచేస్తాయన్నారు. ఈ కొత్త చట్టం ద్వారా న్యాయంతో పాటు దర్యాప్తులు వేగవంతమవుతాయని జెలెన్స్కీ పేర్కొన్నారు. జెలెన్స్కీ తన సన్నిహితులను రక్షించేందుకు ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈయూలో సభ్యత్వం కావాలంటే అవినీతి నిరోధక సంస్థల స్వాతంత్ర్యం కీలకం. 2014లో యూరో మైదాన్ విప్లవం తర్వాత ఉక్రెయిన్ అవినీతిని అరికట్టడానికి పాశ్చాత్య దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడానికి నాబు, శాపోను స్థాపించింది. ఈ సంస్థలు ఈయూతో పాటు అమెరికా మద్దతుతో ఏర్పాటు చేశారు. ఈ సంస్థల స్వాతంత్ర్యం ఈయూ సభ్యత్వంలో ప్రధాన షరతుగా ఉంది. ఇప్పుడు వీటిని ప్రాసిక్యూటర్ జనరల్కు బదిలీ చేయడంతో ఈయూ సభ్యత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు జెలెన్స్కీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున యుద్ధ సమయంలో ఆందోళనలు చేపట్టారు. రష్యా దండయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్లో మార్షల్ లా అమల్లో ఉంది. అయినప్పటికీ విద్యార్థులు, కార్యకర్తలు, యుద్ధంలో గాయాలైన సైనికులు, స్థానిక నాయకులు ఈ ఆందోళనలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కీవ్ మేయర్ సైతం ఈ నిరసనల్లో పాల్గొన్నారు. మరోవైపు ఈ చట్టం అంతర్జాతీయంగానూ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ చట్టం అవినీతి నిరోధక సంస్థలను ధ్వంసం చేసే చర్యగా ఉందని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఉక్రెయిన్ విమర్శించింది. జెలెన్స్కీ తీసుకున్న నిర్ణయం ఉక్రెయిన్కు అందే అంతర్జాతీయ సహాయాన్ని ప్రమాదంలో పడేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా తమకు మద్దతుగా ఆందోళన చేపట్టిన నిరసనకారులను నాబూ, శాపో సంస్థలు కృతజ్ఞతలు తెలిపాయి. యువత చేసిన నిరసనలు దేశ భవిష్యత్తుకు సంకేతమని అభిప్రాయపడ్డాయి. మొత్తంగా జెలెన్స్కీ నిర్ణయం ఉక్రెయిన్లో దశాబ్ద కాలంగా సాగిన అవినీతి నిరోధక పోరాటానికి ఒక తీవ్రమైన ఎదురుదెబ్బగా మారింది. మార్షల్ లా అమల్లో ఉన్న కీవ్, లివ్, డ్నిప్రో, ఒడెసాలో వేలాది మంది పౌరులు వీధుల్లోకి వచ్చి తమ దేశం యూరోపియన్ ఆకాంక్షల నుంచి వెనక్కి జారిపోతుందని ఆందోళనలు చేపట్టడంతో జెలెన్స్కీ తన నిర్ణయాన్ని మార్చుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.